ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ జర్నలిస్టుల మధ్యలో పూర్తిగా కూరుకుపోయి ఇరుక్కుపోయారు. ఈయన కొన్న సర్వే నంబర్ 706లో శంకరపల్లి దగ్గర ఉన్న జువాడ సర్వే నంబర్ 706లో 10 ఎకరాలు అది కోడి చెరువును ఆక్రమించారు అని, అక్కడ అసలు క్రయ విక్రయాలకు అవకాశమే లేదు అని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి అది ఆయన కబ్జా చేశారు అని చెప్పి మొదట తెలంగాణ జర్నలిస్టుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, అంటే తీవ్రమైనటువంటి విమర్శలు అనుకున్నాం. తర్వాత వాళ్ళ ఆధారాలు చూపించారు. ఆధారాలతో సహా చూపిస్తే తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కిముక్ అనడం లేదు. తర్వాత తెలంగాణ పౌర సమాజం జర్నలిస్టులందరూ గ్రూప్గా ఆ పొలాల్లోకి వెళ్ళారు, ఆ కబ్జా చేసిన దగ్గరికి. అంటే కబ్జా అంటే వాళ్ళు కొన్నామంటూ ఉన్నారు. ఆ స్థలాల్లోకి వెళ్ళారు, వెళ్ళి డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు. ఆడ బోర్ వేశారు. బోర్ వేస్తే ఆ బోర్లో నీళ్ళు ఉన్నాయి. అసలు చెరువులో బోర్ వేసి హక్కు ఎవరు ఇచ్చారు అన్న దగ్గర మొదలైంది మళ్ళీ తెలంగాణ పౌర సమాజ ప్రశ్నలు. బోర్ వేసి లైవ్లో చూపెడుతున్నారు, బోర్ వేశారు ఎట్లా. తర్వాత అక్కడికి 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేసామని చెప్పి, సరిహద్దులు అని చెప్పి నాటేశారు తంతులు. అది చెరువులోనే నాటినట్టున్నాయి నీళ్ళు. అంటే ఒక జర్నలిస్టు చెబుతున్నారు 44 డిగ్రీలో ఉంది ఇప్పుడు ఇక్కడ. 44 డిగ్రీలప్పుడు కూడా చెరువులో నీళ్ళు చూడండి ఎట్లున్నాయో. ఆ చెరువు నీళ్ళలోనే తంతేశారు దగ్గర దగ్గర. ఇది కోడి చెరువు, దీన్ని ఆక్రమించేశారు. ఇది FTL అండ్ శిఖం భూములు అంటారు కదా, ఆ భూములు ఎట్లా క్రయ విక్రయాలు ఎట్లయితాయి, ఈయనకి ఎట్లా కొన్నారు, అమ్మింది ఎవరు, అధికారులు ఎట్లా అంగీకరించారు. అదిగో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు అన్నారు. ఏడ వ్యవసాయం చేస్తున్నది, ఇదంతా ఖాళీ కదా. నెక్స్ట్ ఇంకా ప్రభుత్వం ఏదైనా ఆడో ఈడో జీవో అడ్జస్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి. 500 నుంచి 800 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయిపోతుంది. ఇదంతా దానికోసమే రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నట్లున్నారు అని చెప్పి లైవ్లో అక్కడికి పోయేస్తే మొత్తం ఆధారాలను చూపించుకొని బోర్ ఎట్లా వేసారని దగ్గర నుంచి, తర్వాత అమ్మవారి గుడి, ఆ గుడి దగ్గర కనుక పోనీకుండా ఏమంటారు మధ్యలో అడ్డపెట్టేశారు అని, గుడి దగ్గరకైనా పోనీకుండా ఆ గుడి దగ్గరకైనా పోనీకుండా మధ్యలో అడ్డపెట్టేశారని చెప్పి అది చూపెడుతూ ఉన్నారు. మొత్తం అంతా ఆక్యుపై చేసేశారు, ఆక్రమించేశారు అని. ఇంకా ఆడ తాగిపడేసిన బీరు బాటిల్ చూపెడుతున్నారు ఈ తెలంగాణ పౌర జర్నలిస్టులు వెళ్ళి. అయితే మనం ఆశ్చర్యపడాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం బయటకు తీసుకురాలే, లేకుంటే హైడ్రా కమిషనర్ దీన్ని బయటకు తీసుకురాలే, రాజకీయ నాయకులు బయటకు తీసుకురాలే. తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ పౌర సమాజం చాలా గట్టిగా వాళ్ళు అడుగుతున్నది ఒకటి, ఇది మా తెలంగాణది, మా భూమి, మా చెరువు, మా కథ. ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఎట్లయితుంది? ఆ భూమి మా ప్రభుత్వంలో కలిపేయండి, చెరువులాగా ఉంచండి, శిఖం భూమిలాగా ఉంచండి. అంతే, మాకేమి ఎవరి మీద కోపం లేదు, ఎవరికి మీద శక్తిత్వం లేదు, కలిపేయండి అని చెప్పి. ప్రభుత్వం కిముక్ అనడం లేదు, ఎట్లా చర్య ఎట్లా ముందుకు వెళ్తారో తెలియడం లేదు, వేరే ఆప్షన్ లేదు. తెలంగాణ పౌర సమాజం జర్నలిస్టులు వాళ్ళ రెవల్యూషన్ వాళ్ళు తిరగబడితే ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి బ్రహ్మాండంగా తెలుసు. అన్ని ఆధారాలు చూపెడుతున్నారు అక్కడికి పోయి. పవన్ కళ్యాణ్ గారు బాబోయ్ దారుణంగా ఇరుక్కుపోయారు కోడి చెరువులో మొత్తానికి. మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారో తెలియట్లే నెక్స్ట్.